నవంబర్ 27 ఊరేగింపులో చేరండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 12-17 వరకు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు, ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ కనిపించే చిత్రం రోమన్ విజయం. అంటే గెలిచిన తన సైన్యాధిపతులకు రోమ్ సామ్రాజ్యం ఇచ్చే నివాళి. ఒకవేళ ఓ ముఖ్య సేనాని విదేశీ నేలపై సంపూర్ణ విజయం సాధిస్తే, ఒకవేళ అతడు కనీసం 5,000 మంది శత్రు సైనికులను చంపి చక్రవర్తి కోసం కొత్త భూభాగాన్ని సంపాదిస్తే, అప్పుడు ఆ ముఖ్య సేనాని రోమ్ యొక్క జయోత్సవానికి అర్హుడవుతాడు. ఆ ఊరేగింపులో ఆ సేనాని చుట్టూ అతని అధికారులు బంగారు రథంపై స్వారీ చేయడం ఉంటుంది. ఆ ఊరేగింపులో యుద్ధం తాలూకు కొల్లసొమ్ముతో పాటు బందీలుగా పట్టబడిన శత్రు సైనికులు కూడా ఉంటారు. రోమన్ మతాచార్యులు ఉంటారు. జయించిన సేనకు నివాళి ఇవ్వడానికి మండుతున్న ధూప ద్రవ్యాన్ని మోసుకెళ్లడం కూడా ఊరేగింపులో ఉంటుంది. మన గొప్ప సేనాధిపతి అయిన యేసుక్రీస్తు ఈ పరాయి నేలకు, ఈ భూమికి వచ్చి శత్రువును, సాతానును పూర్తిగా ఓడించాడు. ఆయన 5,000 మందిని చంపడానికి బదులు 5,000 కంటే ఎక్కువ మందికి జీవాన్ని ఇచ్చాడు. పెంతెకొస్తు రోజున 3,000 కంటే ఎక్కువ మందికి, ఆ తర్వాత కొద్ది కాలానికే మరో 2,000 కంటే ఎక్కువ మందికి. అపోస్తలుల కార్యములు 2:41 మరియు 4:4. సాతాను బంధకాల్లో ఉన్న నశించిన ఆత్మలను యేసుక్రీస్తు కొల్లసొమ్ముగా దక్కించుకున్నాడు. ఎంత అద్భుతమైన విజయం! లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ పోరాటాలు మీరు స్వంతంగా పోరాడుతున్నారు? మీకు ఏ విధంగా దేవుని సహాయం అవసరం? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.